నేటి సాంకేతిక యుగంలో నగరాలు స్మార్ట్ సిటీలుగా మారుతున్నాయి. గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే ఇప్పటికీ అభివృద్ధి పేరే తెలియని గ్రామాలు ఆంధ్ర రాష్ట్రంలో అనేకమున్నాయి. ప్రభుత్వాలు పోతున్నా, పాలకులు మారుతున్నా ప్రజల జీవితాలు మాత్రం మారడం లేదు. కనీసం రోడ్డు సౌకర్యం లేక ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని గ్రామాల దుస్థితిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాల కాలం పూర్తి అవుతున్నా అభివృద్ధి అంటే తెలియని గ్రామాలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో చాలానే ఉన్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని అనేక గ్రామాలు మెట్ట ప్రాంతంలో ఉండటమే అక్కడి ప్రజలకు శాపంగా మారింది. అభివృద్ధి సైతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది. ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి జోలికి పోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. ఏపీలో రోడ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటు చూసినా గుంతలమయం. ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ కొంతకాలంగా టీడీపీ సహా విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఎన్నికల వేళ తెలంగాణలోని అధికార పార్టీ నాయకులు కూడా రాష్ట్రంలోని రోడ్లను ఏపీ రోడ్లతో పోలుస్తూ ఎద్దేవా చేశారు. ఇక సామాజిక మాధ్యమాల్లో అయితే ఏపీ రోడ్లపై మీమ్స్ కు, జోక్స్ కు కొదవలేదని చెప్పవచ్చు. ఆంధ్రాకు వెళ్తే సింగిల్ రోడ్డు, తెలంగాణకు వస్తే డబుల్ రోడ్డు అంటూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం సెటైర్లు వేశారు. మనం ఎవరితోనైతే విడిపోయినామో అదే బార్డర్లో మీరున్నారు. వాళ్ళ రోడ్లు ఎట్లున్నాయో మన రోడ్లు ఎట్లున్నాయో అదే నిదర్శనం. మీకు నేను ఎక్కువ చెప్పే అవసరం లేదు. మీరు రోజు పోతారు, వస్తారు. డబల్ రోడ్ వచ్చిందిరా అంటే తెలంగాణ, సింగిల్ రోడ్ వచ్చిందిరా అంటే ఆంధ్ర. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ఉదయగిరికి సరిగ్గా సరిపోతుంది. ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు రాజులు పాలించేవారు. దేశ స్థాయిలో పేరొందిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆ తర్వాత మేకపాటి కుటుంబం నియోజకవర్గానికి చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించింది. అయినా అనేక గ్రామాల్లో కనీసం రోడ్డు సదుపాయం కూడా లేని దుస్థితి నెలకొంది. గ్రామాలను అభివృద్ధి బాటలు వేస్తున్నామంటూ ఏళ్ల తరబడి పాలకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వాలు గత ఎన్ని సంవత్సరాల నుంచి మారినా, పాలకులు మారినా తీరు మారిన రోడ్డు ఏదన్నా ఉంది అని అంటే మాత్రం బండిగానపల్లి టు ఉదయగిరి ఘాట్ రోడ్డు, అలాగే నందవరము ఉదయగిరి డబల్ రోడ్డు వేయాలనేటువంటిది. తుదకు ఇది ఎంత దూరం వచ్చిందంటే నిన్న రాజకీయ పార్టీలు పోటీ చేసిన సందర్భంలో పాలకులకి ఇది ఒక ఎన్నికల స్టంట్గా కూడా మిగిలినప్పటికీ ఈ రోజుకి వాటి మీద స్పందన లేకపోవడం అని చూస్తూ ఉంటే ప్రజల పట్ల, ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు, పాలకులు ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో ఈ రోజు ఉదాహరణకి ఈ ఘాట్ రోడ్డు ఉదయగిరి బండగానపల్లి ఘాట్ రోడ్డు, నందవరం ఉదయగిరి డబల్ రోడ్డు చూస్తే అర్థమవుతా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు రవాణా చేస్తున్నప్పటికీ ఈ రోజు రవాణా సౌకర్యం లేక అనేక మంది బాలింతలు కానీ, విద్యార్థులు కానీ, బాగలేని వాళ్ళు కానీ, మహిళలు కానీ అన్ని రకాల సౌకర్యాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఉదయగిరి మండలంలోని బండకింద పల్లెలకు సరైన ఘాట్ రోడ్ లేక ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నామని వాహనదారులు వాపోతున్నారు. సరైన రహదారి లేక 18 బండకిందపల్లి గ్రామాల ప్రజలు నరకం చూస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి కోసం ఉదయగిరికి వెళ్లాలంటే పోయేలోపే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బండగానిపల్లి, బిజ్జంపల్లి, చెరువుపల్లి, చెర్లోపల్లి, కొత్తపల్లి గ్రామాలకు వెళ్లాలంటే ఒకే రోడ్డు మార్గం ఉండటం, అది కూడా భయానక స్థితిలో ఉండడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు. కనీసం గ్రామాలకు బస్సు సదుపాయం కూడా లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రోడ్డు అంటే అరగమని చెబుతున్నారు. ఏళ్ల తరబడి పోరాడుతున్నా, ఎంత మొరపెట్టుకున్నా పాలకులు కనీసం కనికరం చూపడం లేదని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. ఎన్నికల సమయంలో కొందరు నేతలొచ్చి ఘాట్ రోడ్ నిర్మిస్తామంటూ మోసపూరిత హామీ ఇచ్చి ఓట్లు వేయించుకుని గెలిచాక ముఖం చాటేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం ఉండటం లేదు. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక గ్రామస్తులు సతమతం అవుతున్నారు. మరి ఈనాటికైనా సరే ఈ ఉన్నతాధికారులైనా స్పష్టమైనటువంటి ఒక వైఖరి తీసుకొని అందులోను ప్రత్యేకించి ఈ ఘాట్ రోడ్డు మీదకి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా వచ్చి పరిశీలన చేసినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఫైలు ముందుకు పోవట్లేదంటే ఆ ప్రాంత ప్రజల పైన ఏపాటి ప్రేమ కనపడుతుంది అర్థమవుతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే బుల్డోజర్లు, జేసీబీలు పెట్టి వెంటనే రోడ్డును నిర్మించి ఆ విధంగా ప్రజలకు, విద్యార్థులకి రవాణా సౌకర్యం కల్పిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. రోడ్డు సదుపాయం కల్పించాలంటూ ఇటీవల ఉదయగిరి మండలంలోని 18 గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగారు. అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలిచ్చారు. ఏం చేసినా చెవిటేడు ముందు శంఖం ఊదిన చందంగానే పరిస్థితి తయారైందని చెబుతున్నారు. సమస్య పరిష్కరిస్తామంటూ అప్పటికప్పుడు రాజకీయ నేతలు హామీ ఇస్తున్నా ఆ తర్వాత పట్టించుకోవడం మానేస్తున్నారని, అధికారులు కూడా సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవటం లేదని 18 గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తమను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, గత పాలకులు పట్టించుకోలేదని, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాతైనా రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాలపై ఇకనైనా దృష్టి సారించాలని, నరకానికి నకళ్లుగా మారిన రోడ్లను బాగు చేయాలని వేడుకుంటున్నారు.